మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ ఈ నెల 11న సోమాజిగూడలో గొప్ప ప్రారంభం. కూకట్పల్లి, ఖమ్మం, కొత్తపేట. అలా నిరుద్యోగులు న్యాయమైన కోరిక రేవంత్ రెడ్డి మీద ఉంచినారు. ఆ రోజు అధికారంలో రాకముందుకు ఏమని చెప్పిండంటే ఖచ్చితంగా మా పార్టీ అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు న్యాయం చేస్తామని ఆ రోజు మాట ఇచ్చారు. అదే న్యాయ ప్రకారంగా ఇలా నిరుద్యోగులు అడుగుతున్న ప్రశ్నకు ముఖం చాటేసి తిరుగుతున్న రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే ప్రశ్న చేస్తున్నాం. ఏంది ఆ రోజు 573 పోస్టులు గ్రూప్ 2 కానీ 1300 పైచీలకు గ్రూప్ 3 పోస్టులు వేస్తే ఖచ్చితంగా మేము గ్రూప్ 3ని 3000 చేస్తాం, గ్రూప్ 2ని 2000 పెంచుతాం. ఖచ్చితంగా నిరుద్యోగులు అందరూ మాకు సహకరించండి. మీరు ఉన్న 30 లక్షల మంది నిరుద్యోగులు మా వెంట ఉంటే ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తాం. మేము అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లోనే మీకు భారీ ఎత్తున ఉద్యోగాలు ఖచ్చితంగా నోటిఫికేషన్ వేస్తాం. మీరు అందరూ కూడా ఉద్యోగాలు వస్తాయని చెప్పిన రేవంత్ రెడ్డి ఈరోజు ఇంత కర్కటంగా నిరుద్యోగుల పట్ల ఇంత పైశాచికంగా పోలీసులను పెట్టి ఇంత దారుణంగా అరెస్ట్ చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే మేము ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ఏదైతే మాట ఇచ్చారో అదే మాట ప్రకారం మాట మీద ఉండి మమ్మల్ని నిరుద్యోగులని మేము ఏదైతే నిరుద్యోగం గురించి 10 సంవత్సరాలుగా వెయిట్ చేస్తా ఉన్నాం ఆ నిరుద్యోగం నుంచి మేము బయటపడాలంటే మీరు ఖచ్చితంగా పోస్టులు పెంచి ఎగ్జామ్ డిసెంబర్లో జరిగేటట్టు చూడాలి. ఎందుకంటే ఇప్పుడున్న గ్రూప్ 2 పోస్టులు కనీసం 1:800 ఉన్నది. కొన్ని జోన్లలో కనీసం ఒక్క పోస్టు కూడా లేదు. గత ప్రభుత్వాలు ఏదైతే కొన్ని జోన్లు చేసిరో ఆ జోన్లలో కనీసం 1 నుంచి 5 పోస్టులు లేవు. అందుకే ఇప్పుడు మేము కోరే కోరిక కూడా మేము గొంతమ్మ కోరికలు కోరతలేము. మీ చేతిలో ఉన్నదే ఒక చిన్న సమస్య ఇది. ఈ సమస్యను మీరు ఒక క్షణం మీరు అనుకుంటే ఖచ్చితంగా తీరుతుంది. మీరు తక్షణమే పోస్టులు పెంచి డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టాలని నిరుద్యోగులను కోరుతున్నాం. ఏ కోచింగ్ సెంటర్లు చెప్పే వినే పరిస్థితులు ఇవాళ నిరుద్యోగులు లేరు. వీళ్ళు ఏమన్నా చిన్న పిల్లలు కాదు, ఇవాళ ఇంటర్మీడియట్ పిల్లలు కానీ వీళ్ళేమో 10th క్లాస్ పిల్లలు కాదు. ఇవాళ డిగ్రీలు పీజీలు అయిపోయి ఒక 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలుగా ఉన్నది. వీళ్ళందరికీ కూడా ఏమో చిన్న పిల్లలు కాదు. ఏ కోచింగ్ సెంటర్లు కానీ ఏ రాజకీయ పార్టీలు కానీ లేవు. ఎందుకంటే నిరుద్యోగులకు కావాల్సింది ఒక ఉద్యోగమే. కాబట్టి ఆ ఉద్యోగం కోసం అందరూ కూడా 10 సంవత్సరాల నుంచి కూడా గత ప్రభుత్వాలు న్యాయం జరగలేదని ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే న్యాయం చేస్తాడని రేవంత్ రెడ్డి గారిని మేము నమ్మినాం. కానీ ఆ రేవంత్ రెడ్డి గారు ఇవాళ నిరుద్యోగులకు ఒమ్ము చేసినాడు. నిరుద్యోగులకు మొండి చేయి చూపించి నిరుద్యోగులని ఆగం చేస్తా ఉన్నాడు.